మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చదువుకోవడానికి కారణం, లాస్ట్ వీడియోకి అమ్మమ్మతో ఉన్న జ్ఞాపకాలకి వీడియోకి కంటిన్యూషన్ లాగండి. అసలు మా దగ్గర స్కూల్ లేదా? మేము అక్కడెళ్లి ఎందుకు చదువుకోవాల్సొచ్చింది? మా ఇంటి దగ్గర స్కూల్ ఉందండి. మేము ఉండే దగ్గర. అమ్మ వాళ్ళ దగ్గర స్కూల్ ఉంది. కానీ అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితులనమాట. 2 టైమ్స్ వెళ్ళాను. 2 టైమ్స్ వచ్చాను. అదెందుకంటే అసలు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను ఫస్ట్ టైమ్ వెళ్ళిన రీజన్ అయితే చిన్నగున్నప్పుడు ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితులు బాలేక చాలామంది ఉంటారు గదా! కలిసి ఉన్న దాంట్లో అసలు ఉండి లేక కొత్తగా వాళ్ళ లైఫు అదే కష్టపడే బతకాల్సిన టైము. అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏందంటే అన్నిటికి కొంచెం కొదువ లేకుండా ఆమె కొంచెం మేము గౌడ్స్ అనమాట. కల్లు అమ్మేటోళ్ళు. కొంచెం అన్నిటికి సౌకర్యంగా ఉండేది మండలం అనమాట. దగ్గరలో ఉన్న ఊరు. ఇంకక్కడుంటే పిల్లలు మంచిగా తింటారు, మంచిగా చదువుకుంటారు, టెన్షన్ లేకుండా ఉంటారనేసి మా అన్నకు చదువు చాలా మటుకు అక్కడే జరిగింది. కొన్ని రోజులు అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండి చదువుకున్నాడు. తర్వాత ఇంటికి వస్తూ పోయేవాడు. దగ్గరలో ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అనమాట. ఇంకా అన్నయ్య వచ్చి పోయుకుంటూ అట్లా చదువుకున్నాడు. నన్ను మాత్రం అక్కడ ఉంచుకున్నారనమాట. అక్కడ ఉంచి చదివిపిచ్చింది. ఇంకా ఫస్టు ఇంకా అట్లా కల్లు అమ్మేటోళ్ళు. ఇంకా మా తాత గూడున్నప్పుడు తనకి హెల్ప్ చేసుకుంటూ నేను, మా మరదలు, అది మామయ్య కూతురు జతన కల్లు గదా! ఈత కల్లు గీస్తే వెళ్లి తీసుకురావడము, వాటర్ తీసుకెళ్ళడం ఇలాంటివన్నీ చాలా మూమెంట్స్ చాలా బెస్ట్. అమ్మమ్మ వాళ్ళుంటేనే అందరి లైఫ్‌లో మస్తు బెస్ట్ మూమెంట్స్ ఉంటాయి. అమ్మమ్మ వాళ్ళ ఇల్లంటేనే అదొక ప్రత్యేకం. ఈ కాలానికి ఎట్లా ఉందో తెలియదు గానీ, వాళ్ళ ఇంటికి కూడా సరిగ్గా వెళ్తారా? ఎక్కువ రోజులు ఉంటారో లేదో తెలీదు గానీ, అప్పట్లో నెలలు నెలలు చదువుల పరంగా, అన్ని పరంగా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేటోళ్ళము. చాలా బెస్ట్ మూమెంట్స్ ఎన్నో, ఎన్నో గుర్తొస్తాయి చుట్టుపక్కల వాళ్ళతో గడిపినవి అన్నీ. అప్పుడు వెళ్ళి మళ్ళీ ఫోర్త్ క్లాస్ వరకి చదువుకున్నాను. మళ్ళీ రావాల్సిన పరిస్థితి అక్కడి నుంచి. ఆ రీజన్ ఏందనేది నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. ఈ డైలీ వ్లాగ్‌లో అయితే ఆలు కర్రీ చేశాను, చపాతీ చేశాను, రైస్ కూడా అయిపోయింది. తింటున్నామనమాట. నా చదువు అస్సలు సాఫీగా జరగలేదండి ఎక్కడ. అదేదో నెక్స్ట్ వీడియోలో చూద్దాం.